హాయ్ ఫ్రెండ్స్, టాలీ టు బాలీవుడ్లోకి స్వాగతం. రాజకీయ రంగ ప్రవేశానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జననాయకుడు వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ అవుతుంది. కానీ అదే రోజున ప్రభాస్ రాజాసాబ్ కూడా వస్తుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిన్న అనౌన్స్ చేశారు. ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక బయ్యర్లు ఇప్పుడు టెన్షన్ లోకి వెళ్లిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి క్లాష్ ను అస్సలు కోరుకోవడం లేదు. ఇక సోషల్ మీడియాలో కూడా వేడి మొదలైంది. విజయ్ అభిమానులు జననాయకుడిని తక్కువ అంచనా వేస్తున్నారా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరయ్యే కొద్దీ ఈ వార్ మరింత పెరిగే అవకాశం ఉంది. తమిళనాడులో విజయ్ కు మాస్ ఫాలోయింగ్ అద్భుతంగా ఉంది. అయితే పొలిటికల్ అధికార పార్టీతో ఆయనకు విభేదాలు ఉండడంతో రెడ్ జైంట్ కంపెనీ మద్దతు లేకుండా స్క్రీన్లు పెంచుకోవడం కష్టమనే అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితి రాజాసాబ్ కు మేల్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. కానీ విజయ్ ఫాలోయింగ్ ముందు ఇవన్నీ అడ్డుకావంటున్నారు అభిమానులు. జననాయకుడికి ఇప్పుడే హైప్ తక్కువగా కనిపించినా రిలీజ్ దగ్గరికి రాగానే ఈక్వేషన్స్ మారిపోతాయనే నమ్మకం ఉంది. ఇంకా ఒక రూమర్ కూడా నడుస్తుంది. ఏంటంటే ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అని నడుస్తుంది. టీం మాత్రం ఇది నిజం కాదని క్లారిటీ ఇస్తోంది. కానీ నిజమేంటో థియేటర్లో ఫస్ట్ షో వరకు ఎవరికీ తెలియదు. రాజాసాబ్ విషయానికి వస్తే ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ తో పాటు ఇతర మార్కెట్లలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావాలంటే మార్కెటింగ్ కే దమ్ముండాలి. అందుకే దసరాకు వదలబోయే ట్రైలర్ మీద ప్రత్యేక టీం వర్క్ జరుగుతోంది. జనవరి 9న ఈ రెండు పెద్ద సినిమాలు ఢీకొనబోతుండటంతో టాలీవుడ్, కాలీవుడ్ లో టెన్షన్ క్లైమాక్స్ కి చేరింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని సినీ విశ్లేషణల కోసం టాలీ టు బాలీవుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.